అక్కడ వినుకొండ ఘటన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ధర్నా చేస్తానంటున్నారు. ధర్నా అంటే ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉండి ఏమన్నా చేయలేదంటే దానికి ధర్నా చేయాలి, కానీ ఏదో జరిగిపోయి ఎవరో చేసింది అక్కడ సాక్ష్యాలు లేకుండా ఏది లేకుండా ఒకరి మీద నిందే చేసి ఇది చేయాలంటే అది కరెక్ట్ కాదు. అది కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా ఒక 1 month అయింది. 1 month లోనే అభివృద్ధి అంటే అది అన్ని అది చెప్పిన విధంగా పెన్షన్లు పెంచుతా అన్నారు. ఫస్ట్ తారీఖు అందరితో ఇప్పించేశారు. అభివృద్ధి అనేది నువ్వు ఇంకా చేయాలని చెప్పి వాళ్ళు చెప్పాలి, కానీ నేను అసెంబ్లీకి రాను, అక్కడ గొడవ పెట్టుకుంటాను, ఇక్కడ గొడవ పెట్టుకుంటాను, ఎక్కడ ఇష్యూ అయితే అక్కడికి వెళ్ళి చేసేసి హడావుడి చేసేస్తా అంటే కుదరదు. అభివృద్ధి అంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి ఇలా పని చెప్తాను చేయలేదని చెప్పి అని మాట్లాడాలి, కానీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అడగడానికి ఏం లేదండి, ఏదో ఒకటి ముందు పబ్లిసిటీ కోసం ఏదో కనపడాలని చెప్పి తప్ప అసలు అతనికి ఏమీ తెలియదండి. ఏదో మన కర్మకాలి పోయిన 5 సంవత్సరాలు ఇచ్చాడు తప్ప 5 సంవత్సరాలు బాబు గారు ఉండే కనుక డెవలప్ అయిపోయేది. ముందు పిల్లల భవిష్యత్తు రేపటి తరం వాళ్ళు బాగుండే వాళ్ళని, మన తరం ఏమో కానీ వాళ్ళు బాగుండేది. 5 సంవత్సరాలు వచ్చి చెడగొట్టేశాడండి. అసలు బాబు గారు అంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు, పెట్టుబడిదారు కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నారు, తీసుకొస్తున్నారు, ఏదో ఒకటి చేయగలుగుతారు. అతను ఢిల్లీ ఎందుకు వెళ్తారండి? ఏదో అలా ఆయన కేసు మాఫీ చేసుకోవడానికి వాళ్ళ మీద పడతాను, వీళ్ళ మీద పడతాను తప్ప ఒక కంపెనీ తేవాలి లేదు, ఏమీ లేదు. ఎక్కడ అప్పు దొరికితే దేనన్నా తాకట్టు పెట్టేసి డబ్బు తీసుకొచ్చి గడిపేయాలని చూసాడు తప్ప అభివృద్ధి చేసి దాని మీద వచ్చే డబ్బుతో మనం చేద్దామని మాత్రం లేదండి.